ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. వినుచున్న వారికి చూచుచున్న వారికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. ఈరోజు 4వ మాట పలుకుచుండగా ప్రభా మీరుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. లోకా సువార్త 27:46 ఉన్నదండి. 3వ మాట చూద్దాం ఒకసారి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా భక్తా అని బేకరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ఏంటదండి? ఇంచుమించు 3 గంటలకు సమయంలో యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట ఏంటది? ఏలి ఏలి లామా లామా భక్త అని బేకరగా కేకవేశాను. ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యవిడిచితివి అని అర్థం. సిలువలో శ్రమ యొక్క ఆఖరి ఘటమున అతి వేదనలతో కూడిన ఆయన శిష్యులు ఆయనను విడిచి పారిపోయిరి. ఆయన ప్రజలు ఆయనను సిలువ మరణమునకు అప్పగించిరి. ఆయన శరీరము సిలువ బాధను భరించలేకుండెను. అప్పుడు తండ్రి చేత విడువబడిన స్థితిలో ఆయన ఉండెను. మనుషుల చేత బడవచ్చును, అంటే మనుషుల చేత విడవబడవచ్చును కానీ అయితే దేవుని చేత విడవబడుట ఎంత బాధాకరమో కదా. అయితే దేహము యొక్క అవమానములన్నిటి నుండి కూడా రక్తము కారుచున్నది. అవయవములన్నిటి నుండి కూడా రక్తము కారుచున్నది. ఆయన కన్నులు మందగిల్లుచున్నవి. శరీరము బలహీనమును కోల్పోయాను. నలుమూలల కీళ్ళు యావత్తు కూడా భరించలేనంత బాధతో నిండి ఉన్నాను. సిలువలో ఎంత మాత్రమును కూడా కదలలేని స్థితిలో ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆ మధ్యాహ్నం సమయమున మొదలుకొని 3 గంటల వరకు కూడా ఆ దేశమంతా కూడా చీకటి కమ్మెను. మత్తయి సువార్త 27:45 ఇలా వ్రాయబడింది. అప్పుడు క్రీస్తు వ్యాకులము చెందిన వాడై బిగ్గరగా కేకవేశాను. ఏలి ఏలి లామా భక్తా అని కేకవేశాను. క్రీస్తు సిలువలో పలికిన మాటలన్నిటినీ తర్జుమా చేసి లిఖించిన ఆత్మస్వరూపియగు దేవుడు ఈ ఒక్క మాట మాత్రము క్రీస్తు మాట్లాడిన భాషల యందే నిలిచెను. ఆయన నోట నుండి వచ్చిన మాట యొక్క అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. నన్ను జీవించినంత కాలమును కూడా నేను జీవించినంత కాలము కూడా మనుషులు సంతోషపెట్టిన నిమిత్తము కాదు, దేవుని సంతోషపెట్టిన నిమిత్తమే ఆయన సేవ చేశాను. చివరి గడియలలో కూడా నా దేవా నా దేవా అని మొర్రపెట్టుచున్నాడు. అంతేకాదు నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్నీయు చెప్పుచున్నాడు. ఆయనను పరిహరించుచున్నారు. దేవుని చెంత క్రీస్తు విడవబడినని ఆనందించిరి. అక్కడ నిలిచిన్న వారిలో కొందరి మాటలు విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడే అనుకున్నారు. ఏలి ఏలి అని పిలిచినప్పుడు ఇతడు ఏలియాని పిలుచుచున్నాడే అని అనుకుంటున్నారు కానీ నా దేవా నా దేవా నిన్నెందుకు చెయ్యి విడిచితివి అని అన్నారని అనుకోవట్లేదు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి తీసుకుని చెరకాలలో ముంచి రెల్లున తగిలించి ఆయనను త్రాగనిచ్చిరి. తక్కిన వారు ఊరకుండిడి. ఏలి అని రక్షింపవచ్చునేమో అని చూతుమనిరి. మత్తయి సువార్త 27:46 ఇలాగూ వ్రాయబడి ఉన్నదండి. అయితే క్రీస్తు హృదయము వీటన్నిటి నుండి పట్టించుకొనక తనకును తండ్రికిని మధ్య నుండిన బంధుత్వమే తెగిపోయుటనని గ్రహించి భరించలేనంత బాధతో విలవిలలాడుచూ ఉండెను. అంటే క్రీస్తుకిని దేవునికి కూడా మధ్యలో ఉన్న బాధను బట్టి వారు విలవిలలాడుచున్నారు. అప్పుడు క్రీస్తు ఏమన్నా భక్త అని పిలుచుచున్నాడు. ఏమని? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అనినదే వివాదమైన మాటగానున్నది. నీతిమంతుడైన క్రీస్తు నిజముగా తండ్రిని విడిచెనా?
నన్నెందుకు చెయ్యి విడిచితివి అని క్రీస్తు చెప్పుటను బట్టి కొంత సమయము ఎడబాటు కలిగెనని గ్రహించుచున్నాడు. క్రీస్తు పూర్వము జీవించిన కీర్తనాకారుడగు దావీదు నందు క్రీస్తు ఆత్మ నివసించెను. నా దేవా నా దేవా, నీవే నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగానున్నావని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. దావీదు రాసిన కీర్తనలో ఉంటది మాట. ఏమని? నా దేవా నన్నెందుకు విడనాడితివి అని. కానీ ఆత్మస్వరూపియగు దేవుడు క్రీస్తు శరీర గుడారమునందు నివసించినందున ఆపత్కాలమున గడియలు ఆసన్నమైనప్పుడు ఆత్మస్వరూపియగు దేవుడు ఆ శరీరమునకు దూరముగా నిలిచెను. అందువలన శరీరమును ఆత్మను చూచి నా దేవా నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మొర్రపెట్టినప్పుడు వాస్తవానికి అక్కడ కొంత సమయము దేవునికిని కుమారునికిని మధ్య ఎడబాటు కలిగెను. ఆయన భరించలేని శ్రమలను భరించెను. నేడు మనము కూడా శరీరము అందు జీవించుచున్నామా? క్రీస్తు మనలో జీవించుట వలన మరిన్ని కష్టములను వచ్చినను మనము సహించుచున్నామా? ఆయన మనలను పరీక్షించి నిమిత్తము ఒక్క క్షణము విడిస్తేనే దేవుడు అలా అయిపోయాడు. మనమైతే ఎలా అయిపోతాము? దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. యెషయా 54:7 ఉంటుందని. మనం ఎంతో ఆవేదన చెందుచున్నాము. అయితే కృపగల దేవుడు మరలా మనలను సమకూర్చుచున్నాడు. అయితే ఇక్కడ క్రీస్తు తన శరీరమును లోక పాపమును మోయు దేవుని గొర్రెపిల్ల వలె అర్పించుకొనుచున్నాడు. అందువలన ఆయన శరీరమందు ఆయన చెప్పసఖ్యమేమనగా శ్రమల గుండా దాటి వెళ్ళాను. దేవుని బిడ్డ, నీ జీవితంలోనూ ఇటువంటి ఏదైనా అనుభవం ఎదుర్కొన్నావా? నీవు నడుచు మార్గము ఆయనకు తెలియను. ఓదార్చబడువాడు ఓదార్చబడును. ధైర్యము తెచ్చుకునుము. దహన బలిగా అర్పించబడు నిమిత్తము కాళ్ళు చేతులు బంధింపబడిన వారై మరువబడి పరుండబెట్టెనని ఇస్సాకు హృదయంలో ఎంతగానో ఆవేదన చెంది ఉన్నాడు. దేవుని కోసము నన్ను బలిగా అర్పించబోచున్నానని నా తండ్రి చెప్పాను. ఇందు నిమిత్తమే నన్ను నా తల్లి నుండి వేరు చేశాను, పనివారి నుండి వేరు చేశాను అని అతడు ఆలోచన ఎందును. ఇటువంటి పరిస్థితులలో కూడా అబ్రహాము కత్తిని చేత పట్టుకున్నప్పుడు ఇస్సాకు ఎంతో దిగులు చెంది పడుచున్నాడు. నా తండ్రి అని అతని మాటలు తడబడి ఉండెను. అయితే దేవుడు అతడు బలిగా అర్పించబడకుండా అడ్డుపడెను. ఇస్సాకు ప్రాణము కాపాడెను. అయితే సిలువలో క్రీస్తును తండ్రి విడనాడెను. నిజముగా క్రీస్తుకు దూరమాయనా, లేక అవును నిజముగా క్రీస్తుకు దూరముగా నిలిచెనా? క్రీస్తు చెయ్యి విడిచెను అంటే క్రీస్తు సిలువలో వేలాడుచున్న ఆ సమయమందు ఆయన రక్తము బొట్టులుగా నేలను పడుచుండిన ఆ సమయమునందు క్రీస్తు పశ్చాత్తాపములను మోసెను. లక్షలాది మంది ప్రజలు హేమక్రియలను కూడా అతిక్రమములను కూడా దోషములను కూడా ఆయన మీదకు వచ్చెను. పాప క్షమాపణ వలనే క్రీస్తు మనలను తండ్రిని మధ్య గల సంబంధమును కూడా ఆటంకపరచబడెను. అప్పుడే ఆయన తన రక్తమును చిందించుట ద్వారా లోక పాపములను భరాయించెను. ప్రార్థనాపూర్వకమైన మాటలు ఏమిటంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనినదే క్రీస్తు హృదయం నుండి వచ్చిన ప్రార్థన. మొదటి మాట ప్రార్థనగా ఉన్నది, చివరి మాట ప్రార్థనగా ఉన్నది, మధ్యలోనిది కూడా ప్రార్థనగానే ఉన్నది. అవును, ప్రార్థనే క్రీస్తు యొక్క నాడిగా ఉండెను. అయితే ఈ ప్రార్థనకును మిగతా ప్రార్థనకును మధ్య గొప్ప వృత్యము కలుగును. తన పరిచర్య ప్రారంభము నుండి క్రీస్తు ప్రారంభించినప్పుడల్లా తండ్రి అని పిలిచిన వాడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించవలసినదిగా సిలువకు నేర్పించెను. నా తండ్రి అని ప్రార్థించవలసినని శిష్యులకు నేర్పించాను. యోహాను 17వ అధ్యాయంలో ఇలాగ వ్రాయబడినది,
దీర్ఘ ప్రార్థనలో తండ్రి అను మాటకు పదే పదే వ్రాయబడి ఉన్నది. అంతేకాదు ఆయన పరిశుద్ధుడైన తండ్రి అని కూడా, నీతి స్వరూపిడి అగు అని తండ్రి అని కూడా పిలిచెను. సిలువలో పలికిన మొదటి మాటలోను చివరి మాటలోను ఆయన తండ్రి అని సంబోధించెను. అవును, తండ్రి అయిన ఆయన జీవనాడి ఆయన తండ్రి పనులను యందే ఉండెను. తండ్రి చిత్తము చేయుటయే ఆయనను ఆహారమునై ఉండెను. ఆహారమునై ఉండెను. తండ్రిని విడిచి దూరదేశమున వెళ్ళిన ఆస్తి యావత్తును కూడా పాడు చేసిన చిన్న కుమారుని తిరిగి వచ్చినప్పుడు తనలో తాను ఇలాగూ అనుకునెను, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారితో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పేదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. లోకాసు వార్త 19:15-19 ఉన్నది. చిన్న కుమారుని పాపము ఆయన కుమారుడు అను స్థానము నుండి నెట్టివేశాను. అతడు కూలివాని స్థలములోనికి దిగజారిన. అలాగైతే లక్షలాది చిన్న కుమారులు పాపములను క్రీస్తు తానే మోసెను. అది వినబడిన స్థితి గనుక, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మొరపెట్టెను. ఇర్మియా గ్రంథమందు కుమారుని గూర్చి అతని చేతిలో నుండి జిగట మన్నును గూర్చియు చదువుచున్నాము కూడా. విడిపోగగా మరో కొందను చేసినట్టుగాను చదువుచున్నాము. జిగట మన్నును మీద కుమ్మరివాని పూర్తి అధికారము కలదు. ఆ ప్రకారమే పాపమును మోయుటకు క్రీస్తును దేవుడు ఎడబాటు చేసెను. అయినను ఆ శరీరము అనుభవించిన బాధ కొలది నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ప్రశ్నించాను. ఆయనకు ఇష్టమైన కార్యములను ఎల్లప్పుడూ కూడా చేయుదునే గనుక ఆయన నాతో కూడా ఉన్నాడని క్రీస్తు గతంలో చెప్పాను. అయితే ఇప్పుడు తండ్రి ఆయనకు దూరంగా నిలిచాను. యోహాను సువార్త 8:29 ఉన్నదండి. ఆనాడు యోబు ప్రశ్నల మధ్య కొట్టుమిట్టలాడుచుండెను. ఆయనకు దయచేయబడిన 10 మంది బిడ్డలు ఒకే దినమున మృతి చెందిరి. పాస్తులు యావత్తు కూడా అతడు కోల్పోయాను. అతని శరీరం అంతా కూడా కురుపులతో బాధతోనూ, అతని భార్య అతని దూషించెను. నీతిమంతునికి శ్రమలెందుకు, దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుచున్నారు వంటి ఎన్నో ప్రశ్నలకు యోబు భక్తునికి హృదయంలో పుట్టుకుని వచ్చాను. అయినను సరే, యోబు భక్తుని జీవితంలో మాత్రమే కాదు, మన అందరి జీవితాలలోనూ కూడా జవాబులు కనుగొనలేని ప్రశ్నలు కలవు. దేవుని మార్గమున గ్రహింపలేని వారమై ప్రశ్నించుదుము. అయితే మనము మృతి చెంది పరలోకము చేరినప్పుడు మన ప్రశ్నలకు యావత్తు కూడా జవాబు కనుగొనగలము. ఇహలోకమందు జీవించుచుండగా ఆయనను ప్రేమించుచున్న మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడుడి జరుగుచున్నదని గ్రహించిన వారమై ముందుకు సాగుము గాక. యెషయా 53వ అధ్యాయము ఇలా వ్రాయబడి ఉన్నది. క్రీస్తు శిలువ మరణమును గూర్చి ప్రవచించబడెను. దిగువ వాక్యము ధ్యానించుడి. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచి పెట్టేదను. గనులతో కలిసి అతడు కొల్లపొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమమును చేయువారిలో ఎంచబడినవాడాయను. అనేకులు పాదమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గూర్చి విజ్ఞాపన చేశాను. యెషయా 53:12 ఉన్నదండి. దేవుని బిడ్డ, నీవు విడవబడిన స్థితికి చేరుకుందువా, లేకపోతే నిత్యకాలము నిన్ను విడవకుందుడని క్రీస్తు నీ స్థానంలో నిలువబడి విజ్ఞాపన చేశానని మరువకుందువా? బైబిల్ ఇలాగూ చెప్పుచున్నది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతిని అగునట్లు పాపము ఎరుగనే ఆయనను మన కోసము పాపము చేశాను. 2 కొరింథీ 5:21. అంతేకాదు, క్రీస్తు మన కోసము శాపగ్రస్తుడాయను, మనలను ధర్మశాస్త్రం యొక్క శాసనమును యోచించెను. గలతీ 3:13.
మన ప్రియ యోచకుడు పాపము లేని పరిశుద్ధుడు. మన తండ్రి పాపము యొక్క రోగమును మోయుచు విడువబడిన స్థితిలోనికి చేరినని ధ్యానించిన కొలది మన హృదయము ఆవేదన చెందుచున్నది. నన్నింత నన్నింతగా ప్రేమించితివి అని వెక్కి వెక్కి ఏడ్చినట్లు చేయుచున్నది. ఆయన మన కోసము పాపము యొక్క పాపము యొ- పాపి ఆయను, మన కోసము శాపము ఆయను, మన కోసము విడవవలసిన స్థితిలోనికి చేరెను, మన కోసము రక్తము చిందించెను, మన కోసము ఆయన సమస్తమును కూడా చేశాను. మనము ఇంకను ఎన్నడూను కూడా దేవుని విడిచిపెట్టకూడదు. దేవుడు ఒక్కసారి విడిచిపెడితేనే అంత బాధ కలిగింది. మనకు దేవుని విడిచిపెట్టేస్తే మనం చాలా బాధ కలుగుతుంది కదండి. మనం ఎప్పుడూ కూడా దేవుని విడవకూడదు. నా దేవా నన్నెందుకు విడిచితివా అని ఆ స్థితిలో మనం ఉంటే ఎలాగ మనం రోధిస్తామండి, ఎంత బాధపడుచూ ఉంటాము. దేవుని ఎడల అనేకమైన శ్రమలు పడ్డాడు దేవుడు మన కోసము, మన పాపముల కోసము, మనము చేసిన అపరాధముల కోసము దేవుడు చాలా పాపము మోసి ఉన్నాడు. మన కోసమే, మనం చేసిన పాపముల కోసమే ఆయన మన పాపములను తన భుజముల మీద వేసుకుని ఆయన శిక్ష విధింపం లేఖనములు నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. లేఖనములు నెరవేర్చడానికి కానీ క్రీస్తుకు తెలియదు కదా మన పాపముల కోసం తండ్రి ఆయన కుమారుని ఈ లోకంలోనికి పంపి ఉన్నాడని. ఈ శ్రమల దినాలలోనైనా ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న ఆవగింజని తన విశ్వాసమును కలిగి ఉండాలని ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. 4వ ప్రభ మాట ధ్యానించుకుని చుండగా నాయన ప్రభ మమ్మేలా విడిచితివి నాయన ప్రభ. మమ్ము నాయన ప్రభ చేర్చుకో నాయన ప్రభ. మేము చేసిన పాపములను క్షమించి నీ దగ్గరికి చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. క్షమించమని అడుగుచున్నాం ప్రభ. పశ్చాత్తాపడుచు గోజాడుచు అడుగుచున్నాము నాయన ప్రభ. మేము చేసిన అపరాధములను బట్టే నాయన ప్రభ నువ్వు సిలువలో బలైన నాయన ప్రభ. ముళ్ళ కిరీటము నెత్తి మీద మా కోసము ప్రభ పెట్టుకుని ఉన్నావు నాయన ప్రభ. దేవా దేవా నన్నేలా విడిచితివ్యా అని ప్రభ నీ కుమారుడు అనుచుండగా మా హృదయములు ప్రభ ఎంతో బ్రద్దలాయిచుండేను నాయన ప్రభ. నీకు స్తోత్రాలు నాయన ప్రభ. ఇతర దేశంలో ప్రభ యుద్ధాలు జరుగుచున్నవి ప్రభ. యుద్ధంలో ఆబ్జేయమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన, ధనికులని భేదలను దీవించిన ఆయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభ. ఎవరెవరైతే వాహనములు నడుపుచున్నారో వారి వాహనములతో గృహాలకు చేర్చిన ఆయన ప్రభ. పిల్లలేని పిల్లలు దయచే ప్రభ. యవనస్తులు యవనరాలని బాలికలని బాలింతలను దీవించిన ఆయన ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభ. కృంటివారిని గ్రుడ్డివారిని మూగవారిని చేయుటివారిని అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడని ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. నడువయసులో ఉన్న వారిని ప్రభ వెదవరాలు బిడలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసు దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని తండ్రి అయిన యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మన దినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి నీ వినుచున్న వారికి నీ ప్రభ చెప్పుచున్న నాకును ప్రభ ఈ 4వ మాటలో ప్రభ సదాకాలము మాకు తోడయ్యుండమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.